పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. సజాతి గ్రంథం సామెతల గ్రంథము. దావీదుకి కలవాడు వెళ్ళిపోయారు. అది ఉంటే తక్కువ తీసేసేవాడు. అసలు సామెత లేకుండా తెలిస్తేగా తిరగేసించాలే యుద్ధుడు. సామెతలు 28:20 వచనంలో నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడవుటకు ఆతురపడువాడు శిక్ష నందకపోడు. చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దీవెనలు కావాలి మనకి. గుడికి వచ్చేదే మన దేని కోసం? దేవుడి కోసం. గుడిలో కూడా అబద్ధాలు చెప్పాలి. దీవెనల కోసం. ఎంతవరకు ఏమైనా దీవెనలు అవుతాయో, కలిసి అవుతుందో, ఏమైనా డబ్బులు అవుతాయో, ఈసారి సంవత్సరం అయినా 2 గాజులు బంగారం కొంటాము, లేకపోతే ఇల్లు కట్టుకుంటాము, ఏదో కలిసి వచ్చిందో బాగుపడతాము అని దేవుడి దగ్గరికి వస్తాం. మంచిదే. దేవుడు కూడా ఆశీర్వాదానికి వారసులవుటకే మనల్ని దేవుడు పిలిచాడు. హల్లెలూయా. దేవుడు మనకి దీవెన ఇవ్వడానికే, దేవుడు మనకి ఆశీర్వాదాలు ఇవ్వడానికే మనం పిలిచాడు. కానీ సామెతలు చెబుతున్నాడు, ఎవరికి ఆశీర్వాదములు వస్తాయి, ఎవరు ఆశీర్వదించబడతారు, ఎవరు దీవించబడతారు అనేది క్లియర్గా చెప్తున్నారు స్పష్టంగా. ఎవరికి ఆశీర్వాదం వస్తుందంటే నమ్మకమైన వాడికి దీవెనలు మెండుగా, కొద్దిగా కాదు, కొద్దిగా. ఎప్పుడు నమ్మకం కొత్తలో జరిగినాయి కానీ ఈ మధ్య జరగట్లేదండి. ఎందుకు కొంతకాలం వచ్చినప్పుడు కొత్తలో బాగానే ఉంటాయి అనుకునేది జరిగాయి కానీ ఈ మధ్య ఏంటో జరగట్లేదండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు మెండుగా మన జీవితాల్లో కలగాలంటే మనము నమ్మకమైన వారముగా ఉండాలన్న. హల్లెలూయా. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలన్నా, గట్టిగా చెప్పండి. నమ్మకమైన వాడివేనా? నమ్మకమైన దానివేనా? దీవెన రావాలంటే ఎలా ఉండాలి? మనం గట్టి చెప్పాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆడవాళ్ళు కాబట్టి లేడీస్ చెప్తారు. ఎలా ఉండాలమ్మా? గట్టి చెప్పాలి. ఇప్పుడు మగవాళ్ళు చెప్పండి. గట్టి చెప్పాలి. ఇద్దరు చెప్పాను కదా, మనము దేవునికి నమ్మకమైన వారైనా సైలెంట్ కాకపోతే ఇంక దీవులు ఎందుకు వస్తాయి? కరాటా కూడా కరాట. ఎవరికి నమ్మకంగా ఉండాలి? దేవుడికి నమ్మకంగా ఉండాలి. మరి మనము నమ్మకంగా ఉంటున్నామా? మరి నమ్మకంగా ఉండకపోతే దీవులు ఎందుకు వస్తాయి? నువ్వు పొద్దున్నే లేచి క్యారేజ్ కట్టుకొని కూలికి వెళ్ళి పొద్దునుంచి సాయంకాలం చేస్తేనే కదా అది జీతం ఇచ్చేది. అంతేగాని నువ్వు ఇంట్లో పడుకొని కలగన్నావు అనుకో, నేను క్యారేజ్ కట్టా, పనికి వెళ్ళా అని కలగని బాగా పని చేశా అని పడుకొని కలగన్నావు అనుకో, సాయంకాలానికి వెళ్ళాడు జీతం అడిగితే ఇస్తాడా? దేవుడు కూడా నా దేవుడు దీవులు ఇవ్వట్లా, దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇవ్వట్లా, మేము బాగుపడతలా, మా బతుకులు ఎట్టాగా ఉంటున్నాయి, మేము మారతల్లా, దేవుడు ఇవ్వలేదు అనుకుంటామే కానీ నేను ఎంతవరకు నమ్మకంగా ఉంటున్నాను అని ఎప్పుడైనా ఆలోచించావా? నేను ఆశీర్వదించబడలేకపోతున్నా, నాకు నెలొచ్చబడికి డబ్బులు కనపడతలేదు, పనికి వెళ్ళకపోతే ఎక్కడి నుంచి వస్తాయి?
అప్పులు నేర్పలేదు, బాధలు నేర్పలేదు, పని చెయ్యు. ఎవడన్నా తెచ్చి మనకి ఇంటికి ఇస్తే అవి తీసుకొని తిరుగుదాం అనుకున్నావా? పని చేస్తే జీతం ఇస్తాడు. దేవుని దగ్గర నువ్వు మేలు చూడాలంటే సొనుక్కుంటేనో గొనుక్కుంటేనో, చర్చిలు మారితేనో, పాస్టర్లు మారితేనో, ఫోన్లో ప్రార్థనలు చేయించుకుంటేనో జరగదు. నమ్మకత్వము, దేవునికి నమ్మకంగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనుషులకి దేవుడికి ఉండాలయ్యా నమ్మకంగా అన్నారు. మరి మనుషులకి ఎవరైనా నమ్మి మన సహాయం చేస్తే మరి మనము నమ్మకంగా ఉండాలా లేదా? ఉంటున్నావా? ఉంటున్నావా? ఇటు మనుషులకి నమ్మకంగా ఉండవు, అది దేవుడికి నమ్మకంగా ఉంటావు. కనపడి సహాయం చేసే మనిషినే నువ్వు మోసం చేస్తావే, మనుషులకే 100 అబద్ధాలు చెప్తావే. పనిచ్చినోడి దగ్గర నమ్మకంగా పని చేయలేవే, అన్నం పెట్టినోడికే కృతజ్ఞతగా ఉండలేవే, ఆపదలో ఉన్నోడు సహాయం చేస్తే తిరిగి వాడికి తీర్చలేవే. మనుషులకి నమ్మకంగా లేక నువ్వు దేవునికి నమ్మకంగా లేక నీకు దీవెనలు ఎలా వస్తాయి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి దేవుడు తీసుకొచ్చాడు. అయ్యా మేము చచ్చిపోతున్నాం, ఈ వెట్టి చాకిరీ చేయలేకపోతున్నాం, ఈ బాధలు పడలేకపోతున్నాం అంటే దేవుడు ఇశ్రాయేలీయులను మోషేను పంపించి విడిపించి బయట తీసుకొస్తే కొంతకాలానికి ఏమన్నారో తెలుసా? ఐగుప్తే బాగుంది, ఐగుప్తులో నిన్న కాకరకాయలు, కేకరకాయలు, దోసకాయలు గుర్తొస్తున్నాయి. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకొని ఎన్నుకొని ఆయన బిడ్డగా మార్చుకొని మారు మనసునిచ్చి పాపక్షమాపణ ఇచ్చి ఆయన శరీరంలో ఆయన బలలో చేయవేయడానికి నీకు అవకాశం ఇచ్చి, నీకు ఒక తెల్ల వస్త్రాలు ఇచ్చి, నీకు ఒక క్రీస్తును నమ్మిన బిడ్డగా ఒక గుర్తింపునిచ్చి నీకు మేలులు దేవుడు చేస్తే నువ్వు దేవుడికి ఎంత మాత్రం నమ్మకంగా ఉంటున్నావు? దేవుడు పెట్టారా? ఉదయకాల సమయంలో దేవుడు సూటిగా అడుగుతున్న ప్రశ్న, దేవుడికి నమ్మకంగా ఉంటున్నావా? కనీసం మనుష్యులకైనా నమ్మకంగా ఉంటున్నావా? తెల్లారు లెగిసి కానించి మనం చెప్పే అబద్ధాలకు అందుబుద్ధి లేదు. ప్రభువును నమ్మనోడు చేస్తున్నాడు, నమ్మినోడు అదే అబద్ధాలు. యాకోబు అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు, మామను మోసం చేశాడు, సంపాదించుకున్నాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. కానీ కొంతకాలం తర్వాత వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని అడుగుతాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ తిరుగుతున్నావు, పరిగెడుతున్నావు. దేని పరిగెడుతున్నావు? కింద వచ్చిన చదువు. కాదు, అదే వచ్చిన నమ్మకత్వాన్ని వదిలేసావు.
దేవుడిని వదిలేసావు. దేవుడి దగ్గర నమ్మకం ఉంటే మనకే వచ్చిద్దా? చెప్పొచ్చిద్దయా, చెప్పగతి దేవుడిని పట్టుకుంటే డబ్బులు వస్తాయా? వదిలేసావు. దేనికి బయలుదేరాం? ధనవంతుళ్ళు అయిపోవాలి. ఏమైపోవాలి? పేద దేనికి? ఎంత మోసం! ఎవరో తెలుసు ఈ మాట చెప్పింది? నమ్మనోడు చెప్పాడే కాదు, నమ్మినోడు చెప్తున్న మాటలే. ఏమవటానికి తెలుసా? ధనవంతులు అవటానికి చదువు ఆతృతపడి అయ్యారు. మరి అయితే మేము బాగుపడద్దా? మేము ధనవంతులు అవ్వద్దా? మేము ఆశీర్వాదం చూడకూడదా? దేవుడిని నమ్ముకుంటే కలిసి వస్తుంది. కానీ మరి ఏంటి? నీవు ధనవంతుడు అవటానికి పరుగులు పెట్టావనుకో, ఎవరు వదిలే? నీతిని నిజాయితీని దేవుణ్ణి వదిలి నువ్వు ధనవంతులు అవటానికి వేగిరి పడి పరుగులు పెడితే తప్పక శిక్ష పొందక పోదుము. మరి ఎలాగయ్యా మేము బాగుపడేది? దేవుడు చెప్తున్నాడు కమ్మా, నువ్వు నాకు నమ్మకంగా ఉన్నాయి, నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నా సేవకుడు అయిన యాకోబు, ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు అంట. ఈ లోకములో యాకోబు బతుకుతున్న మనల్ని దేవుడు ప్రత్యేకపరిచి ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలుగా మార్చి నేను నిన్ను ఆశీర్వదిస్తానయ్యా అంటే, యాకోబు దర్శనం చూసి దేవుడికి వాగ్దానం చేసి రాయి నిలబెట్టి నూనెను పోసి, అయ్యా నువ్వు ఆహారం ఇచ్చి నాకు క్షేమంగా నన్ను తీసుకొస్తే నీకు 10 మంది ఇచ్చి, అయ్యా నీకు నమ్మకం ఉంటానయ్యా, నేను నమ్ముకుంటానని చెప్పి మా అమ్మగారి ఇంటికి వెళ్ళి 27 దాకా దేవుడు గుర్తురాల. దేవుడికి అది చేస్తా, దేవుడికి ఇది చేస్తా, నేను దేవుడి కొరకు బతుకుతా, నాకు ఏది అక్కర్లా, నాకు దేవుడు ఉంటే చాలు అని చెప్పి ఇప్పుడు ఎవరి కోసం బతుకుతున్నావు లోకంలో? 27 మరిచిపోయి ధనవంతుడు అవటానికి 2 భార్యలు సంపాదించుకున్నాడు, డబ్బు సంపాదించుకున్నాడు, దాసాజీలు సంపాదించుకున్నాడు. చివరిగా ఎన్ని వదిలేసి నువ్వు ఆశీర్వదించు ప్రభువా అని పేరు దగ్గర దేవుడు పాదాలు పట్టుకున్నాడు. అదే ఆశీర్వాదం వచ్చేసిందిగా. సంపాదించుకున్నానయ్యా, కానీ అది ఆశీర్వాదం అనుకో నిన్ను వదిలేసా. ఇప్పుడు అర్థమైంది, అది నాకు నిజమైన ఆశీర్వాదం కాదు. అసలు ఆశీర్వాదం రేపొద్దునకి నేను బతుకుంటే చాలు, అదే ఆశీర్వాదం. రేపొద్దున నాకు బతుకనేది ఉందో లేదో తెలియట్లేదయ్యా, నాకు వచ్చినట్టుగా అన్నాడు. నువ్వు తగ్గించకపోతే అందుకురా, నువ్వు నన్ను వదిలేసావుగా. దేవుణ్ణి విడిచిపెట్టి ధనవంతులు అవడానికి పరుగు పెట్టే ప్రతి వాడికి శిక్ష తప్పదు. మనము నమ్మకమైన వారుగా దేవుని దృష్టిలో మార్చవాలి. ఎలా 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 రుజువు చేయగలుగుతాం మనం నమ్మకమైన? గుడి మానకుండా పరిచర్య చెందినా, పట్టాలు ఎత్తినా, లేదా ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ పోతే మనం నమ్మకమైన వాళ్ళం అయిపోతామా? ఎలా మనం నమ్మకమైన వారము అని దేవుడు మనం సర్టిఫై చేయడానికి ఎలా ఆ క్వాలిఫికేషన్ ఏంటి? ఆ యొక్క అర్హత మనకి ఎలా నిర్ణయించబడింది? ఏడ్చేసి ప్రార్థన గంట సరిపోతా, లేకపోతే డబ్బులు బాగా ఇస్తే
నమ్మకమైన వాళ్ళగా మార్చబడిపోతావా? గుళ్ళోకి వచ్చి పడుకుంటే నమ్మకమైన వాళ్ళగా మార్చబడిపోతావా? లేకపోతే ప్రతిరోజు గుడికొచ్చి గుళ్ళో ప్రార్థన చేస్తే నమ్మకమైన వాళ్ళు అయిపోతావా? మరి ఎలా దేవుడు మనల్ని నమ్మకమైన వారుగా తీర్చడానికి ఏంటి కొలమానం? రోజు బైబిల్ చదివితే నమ్మకమైన వాళ్ళు అయిపోతాంగా? ఇవే కదా మనం అనుకునేది. రోజు ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, దశభాగం ఇవ్వాలి, గుడికి రావాలి, ఎక్కడ ప్రార్థన అయితే అక్కడ రావాలి. ఇవి చేసుకుంటే నమ్మకమైన వారంగా మార్చబడిపోయినట్లేనా మనం? మరి ఏ చేస్తే నమ్మకమైన వారంగా దేవుడి దృష్టిలో ఉంటాం? అర్థమవుతుందని చెప్పే మాట అర్థమవుతుందా? మీకు చెప్పాలి. మీకు తెలిసింది మీకు చెప్తే నాకు దేవుడు ఇచ్చింది నేను మీకు చెప్తాను. మరి నమ్మకమైన వాడంటే ఎవరు? ఆయన పని చేస్తే వెరీ గుడ్. ఆయన పని చేస్తే నమ్మకమైన వారు అవుతుంది. ఆయన పని అనగా ఏంటి? ఓడవటం లేకపోతే మందిరానికి రావటం, ఎక్కడ ప్రార్థన అంటే రావటం, అదేగా నమ్మకం. ఆయన చెప్తే నమ్మకమైన వారు అయిపోతాం. ఇంకా నమ్మకమైన వారు దేవుడికి అంటే ఏం చేస్తే నమ్మకమైన వారంగా ఉంటారు? ప్రార్థన చేస్తే నమ్మకమైన వారు అయిపోతాం. ఇంకా ఇంకా మీకు ఏం గుర్తు రావట్లేదా? చెప్పు. అలా తప్పే అలా చెప్పి ఆడవ చెప్తున్నట్టు లేని మావుడి అప్పటికే ఏమని మనం నమ్మకమైన వారమని దేవుడు మనం సర్టిఫై చేయడానికి మనకి ఏ లక్షణం ఉండాలి? పరిచర్య చేయాలి, దేవుడు పని చేయాలి ఒకటి, ప్రార్థన చేయాలి ఒకటి, ఇంకా ఆయన ఆజ్ఞలు వెలుగు, ఆయన ఆజ్ఞల్ని పాటించాలి. ఇంకా చెప్పండి. మీకు చెప్తే మీ దగ్గర నుంచే ఆ జవాబు అనేది వచ్చేస్తుంది. ఏది ఆశించకుండా దేవుడి పని చెయ్యాలి. ఇంకా మనము ఆశీర్వాదాలు మెండుగా కలగాలంటే మనకి దీవెనలు నమ్మకంగా ఉండాలి. ఆ నమ్మకము అంటే ఏంటి? ప్రార్థన చేస్తే నమ్మకస్తులు అయిపోతావా? పరిచర్య చేస్తే నమ్మకస్తులు అవుతావు అన్నారు. ఏది ఆశించకుండా చేయాలయ్యా మనం అన్నారు. నువ్వేం చెప్పావయ్యా? దేవుని ఆజ్ఞలు పాటిస్తే నమ్మకమైన వారంతో దీవులు వచ్చాను. ఇంకా ఇంకేమున్నాయి? మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చిస్తే మనకు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. తగ్గించుకోవడం అంటే మనం కింద కూర్చుంటాం, దండాలు పెడతాం, ఇదే కదా తగ్గించుకుంటాం. లేదా లోకంలోకి వెళ్ళినప్పుడు ఎవడెవరో తరగా ఉంచుకుంటాం. ఇవే కదా తగ్గించుకుంటాం అంటే. మనం తెలిసి తగ్గించుకుంటాం. ఇంకా ఏంటి? శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు. వెరీ ఇంపార్టెంట్. శ్రమలు వచ్చినప్పుడు యేసు ప్రభువుని వదిలేసి లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలం అటు ఇటు తిరిగి మళ్ళీ గుడికి రాకూడదని మా పేరు చెప్పారు. వెరీ గుడ్. ఇంకా 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 ఏముంది? మీరు చెప్పినవన్నీ కరెక్టే, అన్నీ కరెక్టే, తప్పేమీ లేదు. దేవుడికి అవన్నీ మనం ఉంటేనే కదా, అవన్నీ మనం చేస్తేనే కదా మనం నమ్మకమైన వారిగా ఉంటాం. ప్రభునందు ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇదే అధ్యాయంలో మనము నమ్మకమైన వారము అని చెప్పడానికి ఒక చిన్న రెఫరెన్స్ చూపిస్తాను. అది మనలో ఉంటే మీరు చెప్పినవన్నీ కరెక్టే, దాంతోపాటు ఇది ఉందో లేదో మనం జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. చూడండి, అదే పరిశుద్ధ గ్రంథము 28వ అధ్యాయం సామెతల్లో 13వ వచనం చదవమ్మా. అబ్బా, అక్కడ మెండుగా దీవెనలు కలగాలంటే ఏమై ఉండాలంట?
గట్టి చెప్పాలి, గట్టి చెప్పాలి, గట్టి చెప్పండి. ఫస్ట్ ఏం చదువుకున్నాం మనం? మెండుగా దీవులు కడగాలంటే మనకి ఏముండాలి? చెప్పారు కదా అందరూ. మనం ఒక్కసారి గట్టి చెప్పండి. ఇంతేనా ఇంతమంది స్వామి నోడలేదా? చెప్పాలి గట్టిగా. అది నమ్మకమైన వారు ఉండాలి. నమ్మకమైన వారికి దేవుడు ఏమి ఇస్తా అంట? దీవెనలు మెండుగా ఇస్తా. ఈ దీవెనలు మెండుగా మన జీవితాల్లో మనకు రావాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఎక్కడ ఏం చెప్తున్నాడంటే 13వ వచనంలో మన చదువు. అది మనము దీవెనలు రాకపోవటానికి, మన వర్ధిల్లపోవటానికి గల కారణము దేవుడు ఏం చెప్తున్నాడంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. ఇక్కడ కూర్చున్న నాతో సహా ఏమన్నా మనలో ఉన్నాయా? నాలో ఏమీ లేవయ్యా అన్న చేతులు ఎత్తండి. నాలో ఏ పాపం లేదు, నేను బాప్టిజం తీసుకున్నాక ఏ పాపం చేయలేదు అన్న చేతులు ఎత్తండి. నేను బాప్టిజం తీసుకున్నాక రైట్ కూర్చోమా, ఇదేముందలే, నువ్వు దేవుడి దగ్గర రెడీగా ఉన్నావు, పిలుపు రాకనే రైట్ వెళ్ళిపోయి పర్లోపల కూర్చోటానికి స్టడీ. నీకేమన్నా ఆశలు ఏమన్నా ఉన్నాయండి? మరి ఇంకెందుకు నువ్వు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావు. అది నీ ఆశ, ఇక అది వెళ్ళిపోతావు, అది జరిగిపోతుంది. ఇక్కడ మాకు అయి కాదు కదా, ఆయన దగ్గరికి వెళ్తా రెడీగా ఉన్నావా? మన అన్న ఏదో వెళ్దాం రెడీగా ఉన్నావా? నిజం చెప్పాలి దేవుడి సన్నిధిలో, అబద్ధాలు చెప్పుకోకూడదు. అయితే అట్టగా తెల్లలేసి కానీ చెప్పేది అబ్బాయి అయ్యే కదా. మనకు తెల్లలేసి కానించి మరి అవి కావాలి, ఇవి కావాలి, అది జరగాలి, మరి ఎన్ని కావాలి కదా, మరి ఎన్ని దీవెనలే కదా మనకి, ఎన్ని కావాలి కదా. మన ఎన్ని దేవుడు ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు ఇస్తానన్నాడు తెలుసా? దేవునికి నమ్మకంగా ఉంటే ఇస్తాను. మరి దేవుడికి నమ్మకమైన వారు ఎవరంటే, అతిక్రమములు దాచిపెట్టువారు వర్ధిల్లరు. ఒక్క నువ్వు గుళ్ళు మీద చేసుకొని నేనేం చేయలేదు అనుకుంటే చక్కగా 5 రోజులు ఉంటాయి ఉపవాస ప్రార్థనలు. రా కూర్చో, ఏం చేసాము ఏం చేయలేదు, మన హృదయం ఎలా ఉందో, మన ఆలోచనలు ఎలా ఉన్నాయో, మన బ్రతుకు ఎలాగా నడుస్తుందో ఎవరు చెప్పక్కర్లా. అసలు వృద్ధిలోపోవడానికి కారణమే ఇది. ఏది? ఒప్పుకోపోవడం. మన అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏది ఒప్పుకోగా. ఒక పిల్లవాడిని పిలిచారా, ఏంద్రయ్య నిజమేనా అంటే ఒప్పుకుంటాడా? సరే పిల్లవాడు, పెద్దవాళ్ళు నన్నే పిలిచారు, ఏంటయ్య గారు ఏంటి పని అంటే ఒప్పుకుంటారా? అవి చెప్పారా? దేవుని పెట్టారా, దేవుని దగ్గర మన అతిక్రమాలు ఒప్పుకోకపోవడం వల్లే మనం వద్దులేమో. ఒప్పుకోని వాడు ఎక్కడ దేవుడికి నమ్మకస్తులు అవుతాయా? అలా లేస్తే చేయాల్సినవన్నీ చేసుకుంటా. ఇందాక మీరు చెప్పినవన్నీ మీరు చేస్తున్నారా? మీరు చెప్పినవి, నేను చెప్పేది కాదు. పరిచర్య చేయాలయ్యా, చేస్తున్నామా? అయా దేవుడు ఆజ్ఞలు పాటించాలయ్యా, చేస్తున్నామా? అయా శ్రమలో కృంగిపోకూడదయ్యా. శ్రమ అది వచ్చి ఈనాడు గుడి మనిషిలో కూర్చుంటాం. శ్రమ రాకూడదు, పీసిపోయేంత బాధ రాకూడదు, జ్వరం రాకూడదు, ఎవడం మనం ఏమనకూడదు. మీరు చెప్పినయే ఏది ఆశించకుండా చేయాలయ్యా. రేపు వస్తున్న ప్రార్థనకై పని చేస్తున్నాం, నాకేంటిది తవా ఇవ్వా రమ్మంటావు మానేమంటావు గుడి
నేను జరిగిన వాళ్ళ ప్రార్థన పడుకుంటున్నా. పడుకో. ఏం ఆశించుకొని చేస్తున్నావా? ఏదో దేవుడు ఇస్తాననే కదా ఆశించేసేది. అసలు గుడి వస్తుందే ఏదైనా ఆశించి, డబ్బాలో 10 రూపాయలు వేస్తుందే నువ్వు ఏదో ఒకటి ఆశించి, లేదంటే నువ్వు భాగం ఇస్తుందే దేవుడికి ఏదో నాకు ఇస్తాననే కదా. అమ్మా నీకేమి ఇవ్వడం ఇవ్వటి ఇస్తావా? నీకేమి రాదమ్మా గుడికొస్తే అంటే వస్తారా అసలు? మనము వర్ధిల్లలేకపోవటానికి, మనము దేవుని దగ్గర దీవెనలు పొందుకోలేకపోవటానికి కారణమే ఏంటి తెలుసా? ఒప్పుకోలేక. అప్పుడెప్పుడో ఉపవాస ప్రార్థనలో ఒప్పుకున్నా, వాళ్ళు తిట్టాయి, వీళ్ళు తిట్టారయ్యా, వాళ్ళు కొట్టానయ్యా, పాపం చేశానయ్యా, వీడు మోసం చేశానయ్యా, వీళ్ళు డబ్బులు కొట్టారయ్యా. అవమ్మా ఏంటి మనం ఒప్పుకున్నాగా? అప్పుడు ఒప్పుకున్నాం. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ అవి మనం చేసామా మానేసామా? అయ్యా ఆ చూపులతో అటు చూశానయ్యా, వాళ్ళతో పాపం చేశానయ్యా, వీళ్ళతో పాపం చేశానయ్యా, వాళ్ళ మోసం చేశాను. అప్పుడు ఒప్పుకున్నాం. మరి ఒప్పుకున్న తర్వాత దేవుడు ఏం చెప్తారు? అతిక్రమము దాచిపెట్టువాడు వద్దనడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని చేత నమ్మకస్తుడు అని పిలువబడతాడు. హల్లెలూయా. నువ్వు ఒప్పుకున్నావు, విడిచిపెట్టావా? ఎంతకాలం విడిచిపెట్టావు? 1 నెల విడిచిపెట్టి ఉంటావు, 1 సంవత్సరం విడిచిపెట్టి ఉంటావు మహా అయితే. మళ్ళీ మొదలేసావుగా నీ పాపాన్ని, మరలా మొదలు పెట్టావుగా నీ రహస్య పాపాలు. ఏదో ఒప్పుకొని విడిచిపెడతా అని చెప్పావు, అవన్నీ మొదలు పెట్టావు కదా. ఎందుకు ఇవ్వాలి దేవుడు దీవెన? రూల్స్ విరుద్ధంగా ఏది జరగదో ప్రతి దానికి ఒక క్రమం ఉంటాయి. ఉందా లేదా? ఈ శరీరానికి ఒక క్రమం ఉందా లేదా? చేతులు పనులు చేయాలి, కళ్ళు పనులు చేయాలి. ఈ శరీరం పని చేయాలంటే ఒక క్రమం ఉంది. మరి ఆశీర్వాదాల క్రమం లేదా? నీ ఇష్టానుసారంగా నువ్వు బతికేసి, నీ ఈలు కుదిరినట్టు నువ్వు బ్రతికేసి, ఈ లోకంలో నీ శరీరాచ్యంలోనూ, చూపుల్లోనూ, తలంపుల్లోనూ, జీవడంలోనూ నీ ఇష్టం వచ్చినట్టు తిరిగేసి బతికేసి దేవుని ఆశీర్వాదం ఏమవుతావా లేదని అడిగితే ఇస్తాడా? ఏది నీ దగ్గర నమ్మకత్వం? దేన్ని విడిచిపెట్టావు నువ్వు చెప్పు? ఏ పాపాన్ని విడిచిపెట్టావు? బూతులు విడిచిపెట్టావా? అబద్ధాలు విడిచిపెట్టావా? మోసాన్ని విడిచిపెట్టావా? సొడుగుని విడిచిపెట్టావా? గొడుగుని విడిచిపెట్టావా? చీకటి క్రియలు విడిచిపెట్టావా? దావీదు బెత్షెబాతో రహస్యంగా చేశాడు పాపం. దేవుడు అంటున్నాడు, నువ్వు 4 గోళ్ల మధ్యలో ఎవ్వడికి తెలియకుండా చేశావు కదా పాపాన్ని. పైపెచ్చు ఆ మోసము చేసి ఆ స్త్రీని అనుభవించి అతను భర్తను చంపించావు కదా. నువ్వు 4 గోళ్ళ చేసింది నీ కొడుకులు పట్టణాలు బహిరంగంగా చేస్తారు. ఎప్పటికి తెలియట్లేదు నా బతుకు, ఎప్పటికి తెలియట్లేదు నా జీవితం. అదే దేవుడు మేలు చేయలేదు అని చెప్పుకొని తిరుగుతున్నావు. కానీ నీ చీకటి క్రియలు, నా చీకటి క్రియలు, నీ బ్రతుకు నా బ్రతుకు, మన బతుకులు దేవుడు చూడలేదా? ఎందుకు నమ్ముకున్నాను రా, ఎందుకు తీసుకున్నాను రా బాప్టిజం అని నువ్వు చేస్తున్న ఆలోచన, దుర్మార్గపు దురాలోచన దేవుడు చూడలేదా? పెట్టుకోవాల్సినవన్నీ మనసులో పెట్టేసుకొని, ఆలోచనలన్నీ మనసులో పెట్టేసుకొని, దేవుడు నాకు దీవెన ఇవ్వలేదు, ఆశీర్వాదం ఇవ్వలేదు, నేను ఎంత నమ్మకంగా ఉంటున్నాను తెలుసా? ఏంటి నమ్మకం? చేయి ప్రార్థన,
నీ నమ్మకం ఏంటో దేవుడు చూపిస్తాడు. ఎన్ని ప్రమాణాలు చేసావు, ఎన్ని మాటలు చెప్పావు, ఏ ఒక్కదాన్ని నెరవేర్చావా? ఒక్కటే. వస్తున్నారు కానీ నీలాగా వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారా? ఎవరి కోసం వస్తున్నావు? నీ ఆశీర్వాదాల కోసం, నీ మేలు కోసం నువ్వు వస్తున్నావు. కానీ ఒక ఆత్మను రక్షించడానికి వస్తున్నావా? ఒకడు సువార్త చెప్పడానికి వస్తున్నావా? ఒకడు బాగుపడాలని మనసు కలిగి నువ్వు గుళ్ళోకి వస్తున్నావా? నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, ఎవడు ఎక్కడ పోతే నాకు ఎందుకని మనసు కలిగి దేవుడి సన్నిధికి వస్తున్నాం మనం. ఒక్కరి కోసం గుళ్ళో ప్రార్థన చేస్తున్నాం. ఏంటన్నా, నేను బాగుంటే చాలయ్యా, నా గుంతో చాలయ్యా, నా డబ్బు లాగుంటే చాలయ్యా, నా ఇల్లు వాకులు లాగుంటే, నా పిల్లలు నాకు బాగుంటే చాలయ్యా. ఈ మనసు కలిగి వచ్చి నీవు నాకు నేను నమ్మకస్తుడిని, నా అంత నీతిమంతులు లేడు, నేను అంత మంచివాడిని తెలుసా, నేను ఆ అలవాట్లు మానేసా, నేను ఈ అలవాట్లు మానేసా, నేను అందరికి లాగుంటలా చెప్పుకుంటున్నావు. తనను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. కనీసం నీ గురించి నీ ఇంట్లో ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? మా తల్లిదండ్రులు నీతిమంతులండి, మంచోళ్ళండి, ప్రార్థన పరులని ఇంట్లో ఇస్తాడా? భార్య భర్త కోసం ఎత్తుందా? భర్త భార్య కోసం ఎత్తుందా? నోరు తెస్తే బూతులండి, ఎవరు మాత్రం కలబాట్లు వేసుకుని పేపర్ అండి. ఇంటికి వచ్చిన కానీ ఊడే కొడుకుడు, ఆ దేవుడు అడ చేశాడు, దేవుడు అడ చేశాడు, దేవుడు ఏం చేశాడు. ఎందుకు మనం నమ్మకస్తులు కాకపోయినప్పుడు దేవుడు దీవెనలు ఎందుకు ఎత్తాడు మనకై? దేవుడు పెట్టారా? ఈ రోజు నుంచి అయినా దేవుడికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నించాడు. మారో. నేను ఒకసారి మారా, ఒకసారి ఒప్పుకున్నా, ఊరిన నిజమే ఒప్పుకున్నావు, మళ్ళీ మొదలు పెట్టావా లేదా? దొంగతనం చేసి పోలీసుడు పట్టుకున్నాడు, అయ్యా తప్పు అయిపోయింది, కాళ్ళ ఎలా మరబడ్డావా, పోలేరా? ఆయన ఏం చెప్తావు అప్పుడు పోలీసుడికి? ఈ ఒకసారి క్షమించన్నాయా, ఇంక నేను అంటాడు, మళ్ళీ తెల్లారి వెళ్ళావు, పట్టుకుంటా లేదా? అదేంట్రా, నువ్వు మానేస్తా అన్నావు కదా, నువ్వు మార్చుకుంటా అన్నావు కదా, ప్రభా నువ్వు తప్పితే నాకు దిక్కులేదయ్యా, అయ్యా ఎంత కావాలి నువ్వు లేక మొన్నవాడిని చెప్పావు కదా, మళ్ళీ తెల్లారి మొదలేసేవిటిరా? నేను దేవుడు పెట్టారా? మార్పు లేని బ్రతుకులో ఏదో సంపాదించాలి, ధనవంతుల వాళ్ళు పరిగెత్తు, అవుతావు, నీ కాదంటలా సంపాదిస్తావు, కాకపోతే తప్పక త్రొట్టిల్లుతావు, తప్పక ఏదో ఒకటి వచ్చి మన జీవితం మీద వేదన బాధ మిగల్చక తప్పదు. నువ్వు నమ్మకంగా ఉండు, దేవుడికి యథార్థంగా ఉండు. నువ్వేం పరిచర్యలు చేయక్కర్లా, నువ్వేం డబ్బులు కొట్టలు తీసుకొచ్చి నీ డబ్బులన్నీ దేవుడికి ఇవ్వక్కర్లా. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నీ నువ్వేం పాటించక్కర్లా. కొత్త నిబంధనలో నిన్ను లేని పొరుగు వాడిని ప్రేమించాలి, ఒక్కడ చేయగలదు. ఆంగ్లీని తిట్టుకోవడం మానేసి, ఆంగ్లీని మీద కొనడం మానేసి, ఆంగ్లీని చూసి అసూయ పడటం మానేసి, ఆ అసూయ ద్వేషం మానేసి, నీ ప్రార్థన నువ్వు చేసుకొని, నీ భక్తి నువ్వు కట్టుకొని, నువ్వు మందిరానికి వచ్చి నీ కుటుంబము నువ్వు పాపం లేకుండా బతుకు చాలు. నమ్మకముండు, దేవుడు ఖచ్చితంగా దీవించారు. ఎప్పుడు ఏ నిమిషానికి ఏది కావాలో అది నీకు సహాయం చేస్తాను. రేపటి గురించి నువ్వు ఇక ఆలోచించక్కర్లే. ఏ రోజు కావాల్సిన ఆశీర్వాదం ఆ రోజు దేవుడు ఇచ్చేస్తాడు. ఇది మానేసావు, మళ్ళా పాత బతుకుని లైన్లో పెట్టావు, మళ్ళా పాత వ్యవహారం లైన్లో పెట్టావు, మళ్ళా పాత ఆలోచన లైన్లో పెట్టావు. కొత్త ఆలోచనలు గుర్తుకొస్తే
యెరూషలేములో ఉన్నవాడి కంటే ఎరుకోకు దిగిపోదామన్న ఆలోచన పుట్టిందా? గుళ్ళో ఉన్నోడి కంటే గురుమానేస్తే ఎక్కడ ఉంటుంది? ఈ గురుమానేస్తే ఎక్కడ ఇవి పెట్టేయి పోతానికి వచ్చినోడికి పెట్టి ఆలోచన గురుమానేస్తే ఎక్కడుంటుంది? ఇక్కడ కాకుండా ఇంకో చాట అయితే ఎక్కడుంటుంది? అసలు యేసు ప్రభువుని కాకుండా కొద్ది సంవత్సరం ఏదిగా మనం కొద్దిగా లోకంలోకి వెళ్ళి బతికితే ఎక్కడుంటుంది? అసలు ఇవన్నీ కాకుండా ఆ పని చేసుకుంటే ఎక్కడుంటుంది? ఇవన్నీ కాకుండా బాగుంటుంది. ఎట్లుంటుంది తెలుసా? అది యెరూషలేము నుంచి ఎరుకు పోయేవాడు బాధ అయింది. ఏం ఓడగొట్టారు? అక్కడికి ఏం ఓడగొట్టారు? రక్షణ బాగొట్టుకుంటావు. ఫస్ట్ ఆటోమేటిక్గా దేవుడిని వదిలేసిన మరుక్షణం నీకు పోయేది ఏంటి తెలుసా? రక్షణ వస్త్రాలు. ఏంటున్నాయి కదా పడుకుంటే నీ పేరకాలం పిచ్చికాలం పోయింది. మారు మనసు పోతే పేరకాళ్ళు కాక దెయ్యాలు కాక దేవుడు కనబడతారయ్యా. ఏంటంటే అప్పుడు బాగా దేవుడి కొరకు బతకాల ఆలోచనలు వచ్చాయి. ఈ మధ్య చచ్చిపో, ఎందుకు బతుకుతున్నావు, నీకేం కలిసి రాట్లా ఉంటుంది. మరి రాకేం చేస్తాయి? పోగొట్టుకున్నావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుణ్ణి పోగొట్టుకొని డబ్బు సంపాదించుకుంటున్నావు. ఒకటి నా శిక్షణ. ఆయనని కలిగి ఆయన లేకుండా ఈ భూమి మీద ఏది కలగలేదు. ఆయన లేకుండా మన జీవితంలో ఏది మనకు కలగదు. ఆయన లేకుండా కలిగింది పరుగులు పెడుతున్న ప్రతి వారి జీవితంలో, నా జీవితంలోనైనా నువ్వు నాకు మాట ఎప్పుడు మన ప్లాను ఎవరికి తెలియదు, దేవుడికి తెలియదు. తెలిస్తే మన ఇన్ని అబద్ధాలు చెప్తా గుళ్ళో కూర్చోడా ఎక్కడికి వెళ్ళలేదండి తలలేకపోను గుడిది కదా. నిజమా? అది నిజమా? ఏంటయ్యా అలా ఉన్నావు? ఏం లేదండి బాగా ఉన్నా. నిజమా? నీ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు, మన ఉద్దేశం పట్టక ముందే ఆయన తెలుసు. అసలు ఆయన తెలియకుండా మన జీవితంలో తెలియదు. అటువంటి ఆయనకి ఏమీ తెలియదు అనుకొని నువ్వు ఈ లోకంలో పరిగెడుతున్నావు. దేనికి పరిగెడుతున్నావు? దేనికి పరిగెడుతున్నావు? ఒక్కొక్కరు ఒక్కొక్క ఆశయాలు పరిగెడుతున్నావు. ఒక్కొక్కరు ఒక ఉద్దేశం కలిగి గురి పెట్టుకుని పరిగెడుతున్నావు. పౌలు అంటున్నాడు, నేను పరిగెడుతున్నా. ఎక్కడ పరిగెడుతున్నా తెలుసా? సిలువు యొద్దకి, ఆయన యొద్దకు గురి పెట్టుకొని ఆయన పరిగెడుతున్నాడు. మనం దేనికోసం పరిగెడతాం? చిన్న సంపాదించుకునేదా పరిగెడతాం. పిల్లడు సెటిల్ అయ్యేదా పరిగెడతాను, పిల్ల సెటిల్ అయ్యేదా పెళ్ళి అయ్యేదా పరిగెడతాం. పిల్లలకి దేనికోసం పరిగెడుతున్నావు? అతిక్రమము దాచిపెట్టేవాడు వద్దులను ఒప్పుకొని బతికినంత కాలం, మారు మనసు పొందినంత కాలం, అదే దగ్గర అందరూ పొందావు పోగొట్టుకున్నావు. నీవు అతిక్రమము దాచిపెట్టుకొని కప్పుకొని బతికినంత కాలం వర్తిరలేవు. నేనంతే సేవ చేస్తున్నాను ముసుకేసుకొని పాప పనులన్నీ చేసుకుంటూ తిరుగుతుంటే నేను వదిలుతానా? మా దేవుని దగ్గర అవ్వదా తిరుగులు కాదు. దేవుని వాక్యం నీకైనా వాక్యమే, నాకైనా వాక్యం. అతిక్రమములన్నీ కప్పేసుకొని నేను బాగున్నాను, నేను అంతా బాగున్నాను, నేను అన్ని మంచి పనులు చేస్తున్నా, నేను దేవుడు నమ్మకం ఎత్తున్నా అంటే డబ్బుతో కొనేస్తాం ఏంటి దేవుడిని? అట్ట అనుకుంటే నీకన్నా ఎక్కువ ఎత్తనా? నిలువు దోపిడీలు, ఆ దోపిడీ,
ఆస్తులు రాసిస్తున్నారు గుళ్ళకి. వెళ్ళిపోతారా పరలోకానికి? వాళ్ళు అక్కడే ఇస్తున్నారు. యేసుప్రభుకు స్థలాలు పొలాలు రాసి ఇచ్చేది వెళ్ళిపోతారా? అటైతే ఎవడు కాదు ఇష్టానుసారంగా బతికి ఒక ఎకరం రాసేస్తారు. ఆడ ఇష్టానుసారంగా బతికి ఆడ రచ్చిచ్చేస్తారు. వెళ్ళిపోతారా? ఒకవేళ ఆ తలపు ఏమనుందాం నీకు సైతాన్ అతిక్రమము దాచిపెట్టుకొని కప్పుకొని బతికినంతకాలం వద్దలేదు. ఎప్పుడైతే వాటిని ఒప్పుకొని రెండో పైన తెలుసా విడిచి పెడతాం. ఒప్పుకుంటాం. పాకినే ఒప్పుకుంటాం కానీ విడిచిపెడతావా? ఒప్పేసుకున్నాక వాళ్ళ రద్దీ చేసుకుంటాం. మళ్ళీ రేపు నుంచి మనం మొదలెడతాం. వద్దెలరో వాటిని ఒప్పుకొని ఏం చేయాలి తెలుసా? విడిచిపెట్టాలి. జీవితం నుంచి ఆడే నమ్మకమైన వాడు, తప్పు చేయనివాడు ఎవరు లేడు. ఎవరన్నాడు? దావీదు బెత్షెబా విషయంలో తప్పితే మరెన్నడు తప్పు చేయలేదు. దావీదు దాన్ని ఒప్పుకున్నాడు. ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టేశాడు. మరెన్నడు పాపం చేయలేదు. అందుకనే అవినీతి. నీవు నేను తప్పు చేయని వాళ్ళు లేము, పాపం లేకుండా బతికి వారం లేము. వాటిని ఒప్పుకొని ఏం చేయాలి తెలుసా? తెల్లారిపోతుంది మనం మళ్ళీ ఇన్ని ప్రమాణాలు, ఇన్ని మాటలు దేవుడికే ఇన్ని చెప్పావంటే మనుషులకి నీ చెప్తున్నావు. నీకు అది చేస్తానయ్యా, నీకు ఇది చేస్తానయ్యా, నేను అది చేస్తాను, నేను ఎదుగుతానయ్యా, నీకు అది ఎదుగుతానయ్యా. ఏమి ఇచ్చేది? ఏం చేసేది? అసలు ఫస్ట్ వారు మనసుకుంటూ ఒప్పుకో, విడిచిపెట్టే కాదులే. యాకోబు ఎప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఏడవ ఎత్తేదంటే ఏమన్నాడు? నా పేరు యాకోబు. మోసం నా జీవితం అయ్యా. ప్రభు అన్నాడు, ఇక్కడ నుంచి నువ్వు యాకోబు కాదు. ఎవరి? ఇశ్రాయేలు. హల్లెలూయా. యాకోబు యోసేపు రాజు దగ్గరికి తీసుకెళ్తే, అయ్యా ఎన్ని సంవత్సరాల వయసు అంటే చెప్తాడు, అయ్యా నేను బ్రతికిన దినములు అనేకమైన ఉన్నాయి కానీ జీవించిన సంవత్సరాలు మాత్రం మారు మనసుకు నిర్వహించి బతికినేడు కొద్దిగా బతికా చాలా కాలం బతికా. కానీ దేవుళ్ళు బతికి మాత్రం అసలు నువ్వు దేవుళ్ళు బతికి ఎన్ని సంవత్సరాలు? నేనైనా నువ్వు ప్రశ్నించుకో. నెల, ఒక సంవత్సరమా, 6 నెలల, 3 నెలల, లేకపోతే బాప్టిజం తీసుకుని ఆ వారం వరకేనా? ఎంతకాలం బతికాం దేవుళ్ళు? నేను పడిపోయానండి, పోయింది. ఇది ఈవిని ఎందుకు అడుగుతావు? పరిగెట్టు, నేను ఇష్టం చెడు పరిగెత్తా, అంత దూరం పరిగెడతావు. నువ్వు తిరిగి రానుద్దేశించిన ఎడలా మరలా నా దగ్గరికే రావాలి కానీ ఎక్కడికి నువ్వు వెళ్ళలేవరమ్మా. యాకోబు పడ్డాడు అవకాశాలు 7 14 ఆస్తి కొరకు 6 మొత్తం 20 ఏళ్ళు. తిరిగాడు. డబ్బు అన్నాడు, పెదాలు అన్నాడు, బట్టలు అన్నాడు, బంగారం అన్నాడు. మామ నన్ను మోసం చేస్తున్నాడు, మామూలు మోసం చేయడం వల్ల వచ్చాడు. నేను ఏలూరులో ఇదే చెప్పాను. వాళ్ళు అడిగి చేస్తున్నారు, ఎడి చేస్తున్నారు అంతే కదా. చెప్పారు ఎందుకు వస్తున్నాం మన ఏలూరు? వాళ్ళు అడిగి చేస్తారు, చుట్టుపక్కల జనాలు చేస్తారు. చేయదగ్గాళ్ళు ఉంది. సైతాన్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? అందుకు మనం అక్కడ పోట్లాడదాక ఏర్పాటు చేసుకుంది. అసలు ఎందుకు వస్తున్నావు ఏలూరు? నువ్వు ఉండేవాళ్ళు ఎందుకు వస్తున్నావు తెలుసా? నశించిపోయిన దాని ఆత్మను రక్షించాలి. మన గురి ఏంటో తెలుసా? ఎవరు రక్షించాలి? మరి వాళ్ళని చేయని
ఏమైంది మనకి ఏమైనా అయిద్దా? మనం దానికోసం కాదమ్మా ప్రయాసపడతాం. ఎందుకు యేసు ప్రభు నమ్ముకున్నావు? డబ్బు సంపాదించగా బగాజీలో వస్తాయినా, మేళ్ళ మిద్దులు కట్టుకున్నావా, సుఖపడదామనా? దానికి యేసు ప్రభు వద్దు, వెళ్ళిపో లోకంలో. అందరూ పడుతున్నారు, ఆడి మోసం చేసుకుంటాడు, ఆడికన్నా మోసం చేసుకుంటాడు, ఆడికన్నా మోసం చేసుకుంటాడు, ఎవరు మోసాలు చేసుకుని బతికేయండి. బాగా డబ్బులు వస్తాయి, సంపాదించేసుకోండి. దేవుడితో పని లేదు, నరకానికి వెళ్ళిపోతాం. మనం వచ్చేది దేవుడు. మరి ఇదంతా దేవుడు తీసేస్తాడు. దుష్టుడి విజయం కొద్ది కాలము ముందున్నాడు, కొంతకాలము ఎదురాడు పరిస్థితులు, విశ్వాసాలు, శోధనలు, బాధలు, శ్రమలు ఉంటాయి. చెప్పినట్టు ప్రభు, శ్రమలో కృంగిపోకూడదు. మనం వచ్చిన పని కోసమే పోరాడాలి. సేవకు వచ్చి సేవ వదిలేసి ఏది చేస్తాడంట? మనం వచ్చిన దేనికి? మన నమ్ముకున్న ఎందుకు యేసు ప్రభుని? దేవుడి కొరకు నమ్మకంగా బతుకుతాడు. ఇంక ఈ పాప జీవితం నాకు వద్దయా, నీ కొరకు బతుకుతాను. దాన్ని వదిలేసి మళ్ళీ పాపంలో పడిపోతే ఇప్పటికైనా నమ్మకమైన వాడు, నమ్మకంగా దేవుడికి ఉంటాయి. నువ్వు ఆశీర్వాదాల కోసం ఏది అది దాని సమయం వచ్చినప్పుడు అవి వచ్చి నీ కలవడమేవాడు. హల్లెలూయా. పరిశీలన చేసుకుంటాం. నమ్మకం ఉంటున్నామా? కొనుక్కునేవారంగా కొనుక్కునేవారంగా అసూయ, ద్వేషం, అన్నం పెట్టలా, ఇడు మంచిలు పోయి ఇడు గుర్చి చేయలే, అన్న వందనాలు చెప్పలా, ఇడు పెరిగిపోయినాయి, అడు తరిగిపోయినాయి. ఏవేవి కడుపులో పెట్టుకొని కూలిపోయి బతుకుతారు. దేవుడు ఆశీర్వాదాలు ఎదిగెత్తాడు. ఇక్కడ బాగుంటా గేడు అంటే నీవు అసలు నీ ఆలోచన అనుమానిపోతే నీకు తెలియదు. ఏమన్నా ఆలోచన రేపు ఉండదు. రేపు ఎవరి కోసం అవుతుందో నీకే తెలియదు. ఎల్లుండి దేవుడు అంటావు, సాయంత్రం కష్టం వచ్చినప్పుడు దేవుడు అంటామండి. కష్టం తీరుకోగానే వాహనం అంటాడు. ఇది ఒకటే. శ్రమ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, కష్టమైన, వస్త్రహీనత అయినా, ఏదైనా దేవుడు అనేవారు కనుక దేవుడు సమస్తాన్ని ఆయన ప్రయాసపడు. మీరు కట్టని పొలంలో నివాసం చేయరు, మీరు పంటని పొలాలను, మీరు విత్తని పొలాలను మీరు అనుభవిస్తారు. దేవుడు మన కోసం సమస్తం సృష్టిలో సిద్ధపరిచింది. అవి స్వాధీనం చేసుకోవాలంటే మనము మనుష్యులకు, దేవుడికి, మనుషులకు కూడా మరి సాయం చేసినోడికి నమ్మకం ఉండాలి కానీ అందరూ అన్నం పెట్టి చేతినే కొడుతాడు కానీ తిండి వాసాలే లెక్కెడతారు. ఆడికి నమ్మకం ఉండాలి, వాళ్ళకన్నా ఎక్కువ దేవుడికి నమ్మకం అనేది పోతే దేవుడి దగ్గరే కాదు, లోకంలో కూడా మన జీవితం లేదు. ఇంకా నమ్మకం బాగొట్టుకోకూడదు. కొంతమంది ఊరినే లోబిలు పూర్తిగా నమ్మకాలు బాగుంటుంది. చిన్నదానికి కూడా దేవుడి దగ్గర కూడా చిన్న విషయాలకు కూడా నమ్మకత్వం బాగుంటుంది. అది మనం ఉండకుండా దేవుడికి నమ్మకంగా బ్రతుకున్నాం. దేవుని యొక్క దీవెనలు మెండుగా నువ్వు అడుగు వాటికంటే ఊహించిన దానికంటే గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడా ఘనమైన నామమున స్తోత్రం. నమ్మకమైన వారికి నిండైన దీవులైతే మేము నమ్మకంగా ఉండలేకపోతున్నాం, దాన్ని ఒప్పుకోలేకపోతున్నాము. మా గర్భం అడ్డుగా వస్తుంది. అధిక్రమాలన్నీ విడిచిపెట్టి నమ్మకంగా ఉండే భాగ్యం ఆయన పని చేయాలని వరకు ఆయన నమ్మకం ఉండాలని ఆశ. ఈ లోకము లాగేస్తుంది. ఈ లోకంలో ఉన్న ఆశలు, ఆయన సుఖభోగములు, ఆయన మమ్మల్ని దేవుడికి నమ్మకంలోనే వచ్చాడు. ఒకటి నుంచి మమ్మల్ని విడిపించి జనము నుంచి ప్రత్యేకమైన తీర్మానములు ఇచ్చింది. ఆయన కూడా వచ్చిన ప్రేమలను గాయపడిన స్థలంగా దీవించి ఆశీర్వదించు.
యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏక దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇక్కడ కూడిన మనకు ఏ బిడ్డలైతే నమ్మకముగా ఉన్నారు అన్ని బిడ్డలకు మెండైన దేవుడు ఇచ్చేయును గాక.